ఏ రాజకీయ నాయకుడైనా లేదా పార్టీ అయినా ఓడిపోవడానికి, గెలవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే ఈరోజు కేజ్రీవాల్ ఓడిపోవడానికి ఉన్నటువంటి ఇందులో కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీంట్లో నిజానికి మనం అబ్జర్వ్ చేస్తే హర్యానాలో ఆప్ పోటీ చేసి ఇండియా కూటమిలో కాకుండా విడివిడిగా పోటీ చేసి నీకు నేనే నాకు నేనే అంటూ ఒక రకమైన యాటిట్యూడ్ తో పోటీ చేసి సర్వనాశనం అయ్యారు హర్యానాలో. నిజంగా అక్కడ ఈజీగా కాంగ్రెస్ గెలవాల్సింది ఆప్ దెబ్బతో వాళ్ళు అక్కడ క్లోజ్ అయ్యారు. ఇక్కడ ఢిల్లీలో కూడా 43% ఓట్లు ఆప్కి పడితే బీజేపీ 48తో గెలిస్తే 6% కాంగ్రెస్ పడ్డాయి. అంటే ఇద్దరు కలిసి పోటీ చేస్తే 49% వచ్చి వీళ్ళే సీఎం అయ్యేవాళ్ళు, వీళ్ళదే వచ్చేది అధికారం. అంటే రాజకీయాలలో తెలివితేటలతో ప్రదర్శించకపోవడం అనేటువంటి మూర్ఖపు కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఐఎన్డిఏ కూటమి చాలా స్ట్రాంగ్ గా పాటిస్తుంది. అయితే ఈ రోజు అనేక రకాల కారణాల్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఒక ఆడ మనిషి అరవింద్ కేజ్రీవాల్ మీద కక్ష కట్టడం. ఆ వ్యక్తి ఎవరు? బీజేపీ వ్యక్తి, కాంగ్రెసా, బయట సామాన్యురాలా? కాదు. అచ్చంగా ఆప్కి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. ఆమ్ ఆద్మీ పార్టీలో 2014లో పెట్టినప్పటి నుంచి కూడా చాలా క్రూషియల్ గా ఉమెన్ రైట్స్ కోసం విమెన్ కమిషన్ తో పోరాటం చేస్తున్నటువంటి స్వాతి మైలవాల్ ఆమె పేరు. సో ఈ స్వాతి అనేటువంటి వ్యక్తి 2016 నుంచి కూడా ఆమె ఆప్ కి సంబంధించి కొన్ని ఎలిగేషన్స్ చేశారు. ఆమె ఈ రోజుకి కూడా పార్టీ నుంచి బయటకు రాలి, ఆమె పార్టీలో ఉన్నారు. ఏం ఎలిగేషన్స్ చేశారు? ఈ పార్టీ పెట్టినటువంటి కాన్సెప్ట్ అయితే ఈ పార్టీలో కొంతమంది సరైనటువంటి ప్రవర్తనతో లేరు, కరప్షన్ పరంగా వెళ్తోంది ఈ పార్టీ అని 2016లో దాదాపు 10 సంవత్సరాల క్రితం ఆమె వార్న్ చేశారు. ఎవరిని? కేజ్రీవాల్ని. ఆ తర్వాత రిఫ్ట్ పెరుగుతూ వచ్చింది. కేజ్రీవాల్ వర్సెస్ స్వాతి లాగా రిఫ్ట్ పెరుగుతూ వస్తే మొన్న మే 2024లో బిగ్గెస్ట్ థింగ్ జరిగింది. అది ఒక ద్రౌపది వస్త్రాపహరణం టైప్ లో ఆమె దాన్ని వర్ణించారు, అభివర్ణించారు కూడా. ఏం జరిగిందంటే ఈ ఏదైతే వీళ్ళు ఈ ఆప్ ఆప్ సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్ ఉంటుందో ఆ పార్టీ ఆఫీస్ లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నటువంటి గదికి పక్కన ఉన్న ఒక హాల్లోనే ఈ అరవింద్ కేజ్రీవాల్ తో ఉండేటువంటి ముఖేష్ ఏదో ఉన్నాడు పేరు, ఆ వ్యక్తి ఈమెని హరాస్ చేయటం, వేధించడం, దారుణంగా కొట్టడం చేశాడు ఈ అమ్మాయిని. చాలా క్లియర్ గా ఈ విషయాన్ని మీడియాకి చెప్పింది, బయటికి చెప్పింది, పార్టీలో ఇంటర్నల్ గా కూడా డిస్కస్ చేసింది. ఈ విషయాన్ని డైరెక్ట్ గా ట్విట్టర్ లోనే పెట్టేసింది వీడియో. ఆ కొట్టడం కానీ, కొట్టినప్పుడు అరుపులు కానీ ఇవన్నీ ఇప్పటికే ఉన్నాయి వీడియోస్. కానీ కేవలం అప్పటి నుంచి కూడా తనని తన పార్టీ విషయంలో రిఫ్ట్స్ క్రియేట్ చేస్తోంది, కరప్షన్ అలిగేషన్స్ చేస్తోందన్న కారణంతో కేజ్రీవాల్ ఈమెని ఇగ్నోర్ చేశాడు. ఈమెకు వచ్చినటువంటి కష్టాన్ని, బాధని. ఎంత గొడవ ఉన్నా సరే మన శత్రువు, వాళ్ళు ఎంత పెద్ద శత్రువులైనా, మన ఇంట్లో ఉండేవాళ్ళైనా, వాళ్ళకి ఇష్యూ వచ్చినప్పుడు ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వనప్పుడు దానికి మన మీదకే వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం అనే కాన్సెప్ట్ ఆమె తీసుకొచ్చింది. నువ్వు పక్క రూమ్ లోనే ఉన్నప్పుడు అందరి ముందర నన్ను ఇంత దారుణంగా అరెస్ట్ చేసినా సరే నువ్వు పట్టించుకోలేదు. ఏడాది తిరక్క ముందే నీ కుర్చీని, నీ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా నువ్వు కోల్పోయావు అనేసి ట్విట్టర్ లో క్లియర్ గా రాసుకొచ్చింది స్వాతి. అంటే ఒక ఆడ మగ అనేది పక్కన పెడితే ఒక వ్యక్తికి ఇంత దారుణ అన్యాయం జరిగినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వనప్పుడు వాళ్ళు దారుణ ఓటమిని చవి చూసినప్పుడు వీళ్ళ రెస్పాన్స్ ఇట్లాగే ఉంటుంది. నువ్వు నా పట్ల ఇట్లా ప్రవర్తించవు, నీ పట్ల ప్రజలు ఎట్లా ప్రవర్తించారు అనేటువంటి ఒక యాటిట్యూడ్ తో ఈరోజు ఆ మనిషి, ఆ లేడీ చాలా సీరియస్ అవుతుంది. ఈరోజు ట్విట్టర్ నిండా కూడా ఆమె గురించే మాటలు. ఈ పార్టీ ఓడిపోవటానికి, ఈ దారుణమైనటువంటి ఓటమికి నువ్వు మాత్రమే కారణం అంటే ఎక్కడ 8 స్థానాల్లో ఉన్న బీజేపీ, ఎక్కడ భారీ లెవెల్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు 22 స్థానాలకు పరిమితం అయిపోయి 69లో ఆల్మోస్ట్ అన్ని ఒక 60+ గా గెలిచినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు 22కి పరిమితం అయిపోవడం ఏంటి? ఎక్కడో 8 స్థానంలో ఉన్న బీజేపీ అధికారంలోకి రావడం ఏంటి? ఆబ్వియస్లీ ఈ ఈ ఈ రకమైనటువంటి థింగ్స్ అనేది జరగడానికి నీ పార్టీలో నువ్వు నా పట్ల చూపించినటువంటి వివక్ష కారణం అంటూ ఆమె అతని మీద, అరవింద్ కేజ్రీవాల్ మీద రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. పిన్ కామెంట్ లో ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకనేది ఆ గ్రూప్ లోనే ఒక పిన్ మెసేజ్ ఉంటుంది, పైన ఆడియో మెసేజ్ వినండి. ఆ గ్రూప్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది నా ప్రామిస్, ఇది నా ఛాలెంజ్ కూడా. ఆ ఛాలెంజ్ ఏంటో మీరు ఆడియోలో వింటారు.